కార్చిచ్చు రగులుతూనే ఉంది. వేలాది ఇళ్లను దహిస్తూనే ఉంది. అగ్నిమాపక సిబ్బంది రేయింబావళ్లు చెమటోడుస్తున్నా, సామాన్యులు సైతం మేము సైతం అనే అండగా నిలబడుతూ సాయం చేస్తున్నా నిప్పు మాత్రం చల్లారడం లేదు. సలసల మండుతూనే ఉంది. ఇది ఎంతవరకు వెళుతుందో, అసలు అగ్ని ఎప్పుడు శాంతిస్తుందో అంతుబట్టడం లేదు. మరోవైపు ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో కూడా అధికారులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. అటు సోషల్ మీడియాలో, కొన్ని అంతర్జాతీయ మీడియా వెబ్సైట్లలో మాత్రం ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఏంటా కుట్ర? 2025 జనవరి 1న పసిఫిక్ పాలిసాడ్స్ లో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. ఇది 8 ఎకరాల వరకు వ్యాపించింది. అయితే ఈ మంటలు అదే రోజు అదుపులోకి వచ్చాయని అధికారులు ప్రకటించారు. అది నిజం కాదన్న ప్రచారం జరుగుతోంది. న్యూఇయర్ సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదమే ప్రస్తుత పాలిసేడ్స్ ప్రమాదానికి కారణమన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే లాస్ ఏంజల్స్ ఫైర్ చీఫ్ క్రిస్టిన్ క్రౌలీ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఈ 2 అగ్ని ప్రమాదాల మధ్య సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతుందని చెప్పారు. అటు మరికొంతమంది వాదన ఇంకోలా ఉంది. ఈ అగ్ని ప్రమాదాలకు విద్యుత్ లైన్లు కారణమని చెప్పేవారు కూడా ఉన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే మంటలు ఇంతలా వ్యాపిస్తున్నాయని మండిపడుతున్నారు. మరికొందరు వాతావరణ మార్పులు, పొడి వాతావరణం కారణమని భావిస్తున్నారు. ఇంకొంతమంది ఈ అగ్ని ప్రమాదాలను ప్రభుత్వ కుట్రగా అభిప్రాయపడుతున్నారు. బైడెన్ ప్రభుత్వం పోతూ కావాలని ఈ మంటలు సృష్టించిందని హార్డ్ కోర్ రిపబ్లికన్ పార్టీ సపోర్టర్లు పోస్టులు పెడుతున్నారు. ఇది డెమోక్రాటిక్ పార్టీ ఉద్దేశపూర్వకంగా సృష్టించిన కార్చిచ్ అని ట్రంప్ మద్దతుదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ కుట్ర సిద్ధాంతాలకు ఎలాంటి ఆధారాలైతే లేవు. అధికారికంగా ఈ అగ్ని ప్రమాదాల కారణాలపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మరోవైపు ఈ అగ్ని ప్రమాద ఘటనలు రాజకీయంగానూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా రాజకీయాల్లో వివాదానికి దారితీస్తున్నాయి. ట్రంప్, బైడెన్ మధ్య ఇది ఓ మినీ సైజ్ యుద్ధానికే కారణమైంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.